కారులో మనం చూడొచ్చు మద్యం బాటలు కావచ్చు, అదే రకంగా చిందరబందరగా ఆ వస్తువులన్నీ కూడా పడినటువంటి పరిస్థితి. అయితే ఈ చనిపోయినటువంటి వ్యక్తి సర్దార్ నాయక్. ఈయన ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. అయితే ఎస్వి యూనివర్సిటీలో ఇతను ఇటీవల మద్యం సేవించి కూడా యూనివర్సిటీకి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు కూడా ఇతని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. 2 పర్యాయాలు కూడా ఇతను సస్పెండ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇతను కొంత ఆ ఫ్యామిలీతో గొడవలు కూడా ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే అతను కేవలం అధిక శాతంలో మద్యం సేవించి మృతి చెందాడా, లేకపోతే ఏ కోవాలో మృతి జరిగింది, లేకపోతే అతనే ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడన్న కోణంలో మాత్రం పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం కారు పరిశీలించినట్లయితే చూడొచ్చు, ఇది ప్రధాన మార్గం జూ పార్క్ రోడ్. ఇది అలిపిరి గరుడ సర్కిల్ పక్కనే ఉంటుంది. వెహికల్స్ అన్ని చూస్తే కూడా ఇవంతా కూడా యాత్రికులు ఇక్కడికి వచ్చి కొంతసేపు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు, సేద తీరుతూ ఉంటారు. అదే పక్కనే ఉన్నటువంటి కాఫీ షాప్కి వెళ్ళి కూడా కాఫీ తాగేందుకు కావచ్చు, లేకపోతే కొంతసేపు సేద తీరేందుకు ఇక్కడ వాహనాలు ఆపుతూ ఉంటారు. అయితే ఈ కోవాలోనే ఎవరు కూడా ఈ యొక్క కారులో ఉన్నటువంటి ఆ వ్యక్తిని కూడా గమనించినటువంటి పరిస్థితి కూడా. ఎందుకంటే సాధారణంగా భక్తులు ఉంటారు కాబట్టి ఎవరు కూడా పూర్తి స్థాయిలో అనుమానం వ్యక్తం చేసి కూడా పరిశీలించకుండా పోవడంతో ఆ డెడ్ బాడీ అన్నది 3 రోజుల పాటు ఈ యొక్క కారులోనే ఉన్నటువంటి పరిస్థితి. అయితే నిన్న బాడీని గుర్తించిన వెంటనే పోలీసు సమాచారం తెలియడం, పోలీసులు కుటుంబ సభ్యులు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి.